దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 72:19 మనం చూస్తున్నాం. ద బుక్ ఆఫ్ సామ్ 72 చాప్టర్ 19th వర్స్. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్ ఆమెన్ అని రాయబడి ఉంది. ఈ కీర్తన ముగింపులో ఇది ఉంది. ఈ వాక్యంలో మనం చూస్తే కీర్తన 72:19లో ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. అంటే ఈ నెలలో మనం ధ్యానిస్తున్న వాక్యం అంతా మనం చూస్తే ఎక్కువ ఇటువంటి వాక్యమే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ వాక్యంలో రాయబడి ఉంది ఆయన మహిమగల నామము. అంటే మన దేవుని నామం ఎటువంటి నామం అంటే అనేక నామములు కదండి. తమిళ్లో కూడా ఒక పాట ఉంది, యెహోవా దేవునికి 1000 నామంగల్. అంటే యెహోవా దేవునికి 1000 నామములు అని చెప్పి ఒక సాంగ్ ఉందండి. నేను ఎప్పుడు అది పాడుతూ ఉంటాను. యెహోవా దేవునికి 1000 నామంగల్ ఇதை சொல்லி పాడిడువేన్. మీకు అర్థం కాలేదు కదా, సో అందుకే ఫుల్ పాడాను ఇప్పుడు. అంటే ఈ వాక్యంలో ఎలా ఉందంటే యెహోవా దేవునికి 1000 నామములు నేను ఏం చెప్పి పాడేదను అని నేను పాడాను తమిళ్లో. సో ఇక్కడ రాయబడి ఉంది యెహోవా దేవునికి, ఇక్కడ రాయబడి ఉంది ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. అంటే దేవుని మహిమగల నామములు, దేవునికి అనేక నామములు ఉన్నాయి. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామమును తీసుకొని దాన్ని ధ్యానించి ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు అయితే నేను చిన్నప్పుడు స్కూల్ చదువుతున్నప్పుడు ఈ ఐప్యాడ్, ఫోన్ ఇవన్నీ ఏం లేదు. కనీసం చిన్న నోకియా ఫోన్ ఉంటుంది కదా, అది కూడా నా పెళ్ళి అయిన తర్వాతనే వచ్చింది. అంతకుముందు ఫోన్లు ట్రంక్ కాల్స్ అంటారు ఆ రోజుల్లో, ఇట్లా డయల్ చేయాలి. అటువంటి ఫోన్ ఉండే. అంటే తమిళనాడు నుండి మేము వేరే ఎక్కడైనా చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాలి. ఇక్కడ నుండి ట్రంక్ కాల్ ఆఫీస్కి చెప్పి ఇక్కడ చేయండి, అక్కడ నంబర్కి ఇచ్చి ఇది ఇచ్చి అవన్నీ అదంతా పెద్ద తలనొప్పి అండి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్క నిమిషంలో మనం డయల్ చేసేస్తున్నాం. ఇక్కడ మనము ఈ వాక్యంలో మనం చూస్తే ఈ మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఏ నిమిషంలైనా ఏం చేయవచ్చు, మనము దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి స్తుతించవచ్చు. దానికి ఏ ఇంటర్మీడియట్ ఎవరు అవసరం లేదు. ఇంకా రాయబడి ఉంది సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక అని రాయబడి ఉంది. అంటే భూమి అంతా కూడా ఆయన మహిమగల నామము ఏం చేయబడుతుంది, స్తుతింపబడుచు ఉన్నది. అంటే ఇక్కడ కాదు అమెరికాలో, ఇక్కడ స్తుతిస్తే అక్కడ వినబడుతుంది. అట్లాంటి సదుపాయం ఈరోజు వచ్చింది. ఇక్కడ మనం మాట్లాడితే శాటిలైట్లో వినబడుతుంది. అట్లా కనెక్షన్స్ అన్నీ వచ్చేసింది. ఆ రీతిగా శాటిలైట్స్ ఏమిటి, ఇంకా శాటిలైట్ ఫోన్స్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఇప్పుడు ఏమేమో వచ్చేసిందండి ఈ రోజుల్లో. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును కాక. రాత్రి పగలు మనము లేచినప్పుడు ప్రార్థన చేయవచ్చు, పడుకున్నప్పుడు ప్రార్థన చేయవచ్చు, మధ్యాహ్నం స్తుతించవచ్చు, రాత్రి స్తుతించవచ్చు. ఏ టైంలో ఆయన 24 గంటలు కూడా దేవుడు అందుబాటులో ఉన్నాడండి. మన దేవుడు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాక్యంలో ఉంది. ఆయన కునుకడు నిద్రపోడు. ఆ రీతిగా మనము ప్రతి నిత్యము కూడా ఇక్కడ రాయబడి ఉంది మహిమగల నామము నిత్యము స్తుతింపబడును కాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. సర్వభూమియు, భూమి అంతా కూడా, భూమి అంతా కూడా. నేను ఎవరితోనూ ఈరోజు యుఎస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆంటీ మాట్లాడవచ్చా అని అడిగా. నేను అన్నాను, నేను రికార్డింగ్కి వెళ్తున్నానమ్మా, ఇంకా కొంచెంసేపులో మాట్లాడతాను. అమ్మ అన్నది, నాకు డే టైమే ఆంటీ, మీరు ఎప్పుడైనా మీరు కాల్ చేయండి అన్నది. అంటే ఇప్పుడు మనకు రాత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు పగలుగా ఉంటుంది. ఆ రీతిగా మనము ఈ రోజుల్లో ఏమైపోయిందంటే భూమి చాలా చిన్నదైపోయిందండి. రాత్రి పగలు అనేది ఏం లేదు. ఎప్పుడైనా మనం మాట్లాడవచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చు. ఆ రీతిగా భూమి చాలా చిన్నదైపోయింది. మనం ఎప్పుడైనా ఎవరితోనైనా
మాట్లాడవచ్చు. అందుకే ఇక్కడ రాయబడింది, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. సర్వభూమి అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మనం మేల్కోగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం మేలుకోగా ఉంటాం. ఆ రీతిగా నేను అనుకుంటున్నాను, భూమి మీద అంతా కూడా స్తుతి 24 hours జరుగుచున్నదని చెప్పి. అంటే ఎందుకంటే మనం ఒక్కరు మేలుకో ఉన్నప్పుడు ఒక్కరు నిద్రపోతున్నాం కాబట్టి. సో ఆ రీతిగా ఎలాగైనా సరే భూమి అంతా కూడా దేవుణ్ణి స్తుతించేవారు. కొందరు రాత్రి పగలు దేవుణ్ణి స్తుతించేవారు ఉంటారు. అటువంటి భక్తులు కూడా ఉన్నారు, ఆ రీతిగా స్తుతించేవారు. సరే, ఆ రీతిగా మనము కూడా ఏం చేయవచ్చు అంటే, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక అని చెప్పిన రీతిగా ఆయన మహిమగల నామము నిత్యము మనము స్తుతించవచ్చు. ఇంకా సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, భూమి అంతా కూడా ప్రభువా, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్ ఆమేన్ అని రాయబడి ఉంది ప్రభువా. ఆ రీతిగానే భూమి అంతా కూడా ప్రభువా, సర్వభూమి అంతా కూడా నీ మహిమతో నిండి ఉండాలి ప్రభువా. ఎప్పుడు కూడా మా స్తుతులతోనూ ప్రభువా, మా ఆరాధనతోనూ ప్రభువా, మా ప్రార్థనతోనూ ప్రభువా, భూమి అంతా కూడా ప్రభువా నీ మహిమతో నిండి ఉండాలి ప్రభువా. మా స్తుతి మాత్రం కాకుండా ప్రభువా, ఈ భూమి అంతా ఉన్న భూజనులు అందరూ కూడా ప్రభువా నిన్ను స్తుతించే ఆ స్తుతి ప్రభువా నీ యొక్క సన్నిధిని చేరినట్టు మీరు కృప చూపించండి. మీరే తండ్రి మాతో ఉండమని ప్రభువా, యుగ సమాప్తి వరకు మాతో ఉండి ప్రభువా తండ్రి మేము స్తుతించులాగున్న కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.